ఒళ్ళంతా కళ్ళు చేసుకుని భావని కనిపెట్టేస్తాను అలివేలు. ఈ పాటకి భావ నన్ను చూసే ఉంటాడు. పద్దు, దీని వాలకం చూస్తుంటే వాడు కనిపించుగాని ఆ సుభద్ర లేచిపోయినట్టు లేచిపోయి నాన్నకి తలవంపులు తెచ్చిపెట్టేట్టుంది. దానికంటే ముందు నేనే వాణ్ణి కనిపెట్టి భయపెట్టి తరిమేయాలి. ఏయ్ అలివేలు, నువ్వెక్కడికమ్మా? చిన్న పనుంది, పూర్తి చేసి వచ్చేస్తాను, ఉండమ్మా. ఏయ్ అలివేలు, బామ్మా అంజనం వేయించేద్దని చెప్పాను కదా, ఎందుకు వేయించావు? పాపం బావ గురించి అంతలా ఆరాట పడుతుంటే పోన్లే అని వేయించాను. నేను మాట్లాడుతుంది ఆ విషయం గురించి కాదు. ఓహో, నా ముని మనవరాలు గురించా? వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నా. ఇద్దర్లో నా మనవరాలు ఎవరు స్వామి అని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? వద్దు, చెప్పొద్దు. నా బిడ్డెవరో వైశాలి బిడ్డెవరో తెలుసుకోవాలని నాకు లేదు. ఇద్దరూ నా బిడ్డలే, నా బిడ్డలే. ఇందాకదో బిల్డప్ ఇచ్చాను గాని ఆ విషయం కనుక్కోలేకపోయేనే జానకి. ఏంటి? అవునే, మరి అంజనం వేయించావు కదా? వేయించాను గాని ఫలితం లేకపోయింది. పద్మావతికి కరెక్ట్ గానే చెప్పాడమ్మా. నా విషయానికి వచ్చేసరికి చిక్కుముడి వీడి వేడనట్టు చెప్పాడు. అమ్మయ్యా, ఎక్కడ నిజం తెలిసిపోతుందేమోనని చాలా హడలిపోయాను. అప్పుడే అయిపోలేదే, ఆ? మరోసారి రమ్మన్నాడు. ఆ ప్రయత్నం దిగ్విజయం చేస్తానని అభయం కూడా ఇచ్చాడు. నేను కనుక్కుంటానుగా. అయ్యో బామా, బామా! ఈవిడ నిజంగా కనుక్కునైనా కనుక్కుంటుంది. దేవుడా, త్వరగా నీ దర్శన భాగ్యం కలిగించు బావా. ఈ అలివేలు ఎక్కడుంది? పద్దునైతే అన్నాను గాని నేను మాత్రం ఆ వెంకీ గారిని ఎలా గుర్తుపడతాను? గుండె లబ్డబ్బంటూ కొట్టుకుంటుంది. అంటే నా బావ నాకు దగ్గరలోనే ఉన్నాడన్నమాట. అదే ఫీల్, అదే జ్ఞాపకం, అవే గుర్తులు. టోటల్ గా చిన్నతనం గుర్తుకొస్తుందంటే నా బావ నాకు చాలా దగ్గరలోనే ఉన్నాడు. కళ్ళు కనిపించట్లేదా? హలో, ఈ మాట నేను కూడా అడగగలను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరే ఎక్కువ మాట్లాడుతున్నారండి. లోన్ శాంక్షన్ చేసావన్న కృతజ్ఞతతో మా ఫ్యామిలీతో పాటు తీసుకొచ్చాం, కానీ లేదంటే మా ఫ్యామిలీతో నీకు అసలు ఏం పని? అయ్యో అలివేలు గారు, మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి. ఏంటవి? ఏం లేదమ్మా, ఏం లేదు. బ్యాంక్ అబ్బాయి చేతుల్లో ఆడుతున్నాడు. చెప్పని బాబాయ్, నువ్వు ఊరుకోరా బాబు. అది సరే, ఏంటి ఓ అంటే ఎతికేసుకుంటున్నారు? గుళ్ళోకి ఆ కుక్క వచ్చిందట, తరిమి కొడదామని వెతుకుతున్నాను. ఏ కుక్కమ్మా? ఆ ఈడియట్. ఈడియట్టా? అదే ఆ దరిద్రుడు. ఏమండి, డైరెక్ట్ గా మ్యాటర్ చెప్పొచ్చు కదా. ఆ సుభద్ర కొడుకు వెంకీ వచ్చాడట.
ఏంటి? అదే ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న ఆ లేచిపోయిన దాని కొడుకు వచ్చాడట. ఈ సిమ్ నీకెలా తెలిసిందమ్మా? పద్మావతి చెప్పింది. పద్మావతి చెప్పిందా? తనకెలా తెలుసు? అదేదో అంజనం వేసి తెలుసుకుందట. వాడి కోసమే వెతుకుతోంది. హా, మొత్తానికి మీ సుభద్రత కొడుకు వచ్చాడు అనమాట. అది అత్తేంటి? ఇంకోసారి అలా అనుకో. ఏమండి, నాన్న చెల్లెలు మేనత్ కాకుండా పోతుందా ఏంటి? ముందు వాడి సంగతి చూశాక తర్వాత నీ సంగతి చెప్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి? ఇప్పుడు మీకు ఆ వెంకటేశ్వర్లు ఎవరో తెలియాలి, అంతే కదా? అవును. కథ ఇంతవరకు వచ్చాక ఇంకా లాభం లేదు. కొంప తీసి చెప్పేస్తాడు ఏంటి? ఆ వెంకటేశ్వర్లని నేనేనండి. చిన్నప్పుడు ఊరి నుంచి వెళ్ళిపోయిన మీ సుభద్రత కొడుకు నేనే. మీ వెంకటేశ్వర్ల భావన్ నేనే. ఏంటి అలా చూస్తున్నావు? నేనే మీ భావనే. ఇప్పుడు ఏం చేస్తావు? చేసేసాడు. ఎంత కంపు చెయ్యాలో అంతా చేసేసాడు. పోయి పోయి అలివేలికి చెప్పాడు. చూడు, అసలే నేను పిచ్చి టెన్షన్ లో ఉన్నాను. ఈ సమయంలో నువ్వు కామెడీలు చేసి చిరాకు తెప్పించావంటే ఏ కత్తితోనో పొడిచి పారేస్తాను. అది ప్రతి చోట హాస్యం పనికిరాదు, అపహాస్యం అయిపోతుంది. అది కాదు అలివేల్ గారు, నేను చెప్పేది. ఇంకేం మాట్లాడుకు. ఇది గుడి కాబట్టి నా నోటి నుంచి మంచి మాటలు వస్తున్నాయి. బాబాయ్, ఏంటి దారుణం? నిజం చెప్తే నమ్మకుండా అలా వెళ్ళిపోయిందేంటి? నీ టైం అలా నడుతుంది మరి. నువ్వు నిజం చెప్పిన ఈయనే పరిస్థితిలో లేరు. కలికాలం బాబాయ్. కాదు బాబు, చలికాలం. ఒంట్లోంచి వణుకొచ్చేస్తుంది ఇక్కడ. మరో సరే ఉన్నా, ట్రై చేయమంటావా? ఓరేయ్, నీకు దండం పెడతాను రా. నన్ను ఇలా బతకనివరా బాబు. అప్పుడేమైంది బాబాయ్? మరి కాసేపట్లో అసలైన ఘట్టం ఉంది, అది చూసి తరించు. రేయ్, ఏదో జరగబోతుంది. కాదు కాదు, ఈడే జరిపించబోతున్నాడా? చిట్టి వస్తున్నాడు బావా. ఏంటి బా? నేను చెప్పిన పని ఏం చేసావురా? ప్రసాదా కదా పార్సల్ బండ్లు పెట్టమని చెప్పాను. సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీలో ఉందా నీకు? బ్యాంక్ అబ్బాయి వివరాలు సేకరించే పని ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నాను. ఆ పనిలోనే ఉన్నాను బా. బ్యాంక్ అబ్బాయి ఎక్కడున్నాడు రా? ఏమో బావాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటో. వాడేంట్రా వాడు? చంపుతా, మర్యాద. ఆవిడ అసలు విషయం తెలిస్తే ముందని చంపుతావు. వెళ్ళి వెంకిని పిలుచుకురా. అలాగే బావా. ఒరే రాముడు, మరొక్కసారి ఆలోచించరా. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. రా బాబాయ్, ఇదిగో బావ తీసుకొచ్చాను. ఏంటి సార్? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఆలోచిస్తున్నారేంటి సార్? చెప్పండి. మా కులదైవం భ్రమరాంబికాదేవి సన్నిధిలో నేను ఒక నిర్ణయాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను. ఒరే బలరాముడు, ఒక్కసారి. నీకు అభ్యంతరం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో, అంతేగాని అడ్డుపడకు. అర్థమైందా? చూడు బాబు, 2 రోజులు నీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుని నా ఇంటికి తీసుకెళ్లి ఎన్ని రోజులైనా నా ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నానంటే నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది కాబట్టి.
నాకు నచ్చిన మనిషి నా కూతుళ్లలో ఒకరికి భర్త అయితే బాగుంటుందని నాకు అనిపించింది. ఏమంటున్నారు సార్? ఈడు మరీ నటించేస్తున్నాడు. కూతుళ్ళు పెళ్లిడికొచ్చాక అల్లుడి కోసం ఆ కూతుళ్ల తండ్రి అన్వేషణలో పడతాడు బాబు. నా కూతుళ్లకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నా నేను తిరస్కరిస్తూ వస్తున్నాను. ఎందుకంటే నా కూతుళ్ళకి పెద్ద మనసున్న నీలాంటి అల్లుడు కావాలి కాబట్టి. అందుకే బాబు నా కూతుళ్లలో ఒకరిని నీకిచ్చి చేయాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం కూడా చెప్తే మిగిలిన కార్యక్రమాల్ని నేను ముందుకు తీసుకెళ్తాను బాబు. నీకిష్టమేనా బాబు? ఇష్టమేనని ఎలా చెప్తాడ్రా? వీడు నీ కంటికి మరీ స్వార్థపరుల్లా కనిపిస్తున్నాడా? నేను నీతో మాట్లాడటం లేదు, వెంకీతో మాట్లాడుతున్నాను. కాసేపు ఎవ్వరూ మాట్లాడకండి. చెప్పు బాబు, నీకు సమ్మతమేనా? చెప్పరా? నాకు ఇష్టమే సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నావా లేక మొహమాటానికి చెప్తున్నావా? అయ్యో, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను సార్. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. ఒరే ఒరే ఒరే, నువ్వెక్కడి నుంచి వచ్చిన వాడువో తెలియదు గాని బలరాముడి కూతుర్ని చేసుకునే అదృష్టాన్ని కొట్టేశావురా. అలివేల్ని చేసుకుంటావా పద్మావతిని చేసుకుంటావా అని నేను నిన్ను అడగను బాబు. ఆంక్షలు పెట్టను. నీకు నచ్చిన వారిని నీ భాగస్వామిని చేసుకునే అవకాశం నువ్వే తీసుకో. నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను, అంతే. చెప్పు బాబు, ఇద్దరిలో ఎవరిని చేసుకుంటావు? ఒరే ఒరే రాముడు, అంగట్లో బొమ్మల వ్యాపారం పెట్టినట్టు ఏంట్రా నీ వ్యాపారం? తప్పుడు మాటలు మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా చిన్న పెద్ద అని కూడా చూడను. జాగ్రత్త. వీళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు బాబు. చెప్పు. చెప్తాను సార్. ఎవరి పేరు చెప్తాడండి? అలివేలు పేరు చెప్తాడేమో. పద్మావతి పేరే చెప్పాలి. చెప్పు బాబు. అది ఇప్పుడు కాదు సార్. కాసేపు అయ్యాక కార్తీక దీపాలు కొన్నిట్లో వదులుతారు కాబట్టి ఆ దీపాలు సాక్షిగా చెప్తాను. ఈడు మనుషుల్ని మామూలుగా చంపట్లేదు. సరే బాబు, అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను. చిట్టి, పిల్లలు దీపాలు వదలడానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. వెళ్ళు. అలాగే డబ్బులు ఎవరికి బాబాయ్ ఏంటి? నేను కూడా వస్తా, ఉండండి. వెంకీ,
ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం చాలా వికారంగా ఉందిరా. బాబాయ్ ఏంటి ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నీ పక్కన ఎవడన్నా 6 నెలలు తిరిగితే మరో 6 నెలల్లో పోతాడు. నన్ను వదిలేరా బాబు, నీకు దండ పెడతానా? బాబాయ్ వదలరా బాబు. ఒరే వెంకీ, ఏంటమ్మా? నీ వల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా. ఎవరి పేరు చెప్పబోతున్నావు చెప్పరా? ఈ టెన్షన్ తట్టుకోవడం మా వల్ల కావట్లేదు. కార్తీక దీపాలు వదిలే సమయంలో చెప్తానని చెప్పే కదమ్మా. అది కాదురా ఇప్పుడే వస్తానుండు. ఉండమ్మా. వెంకీ. ఏంటండి వీడు? నాకేం అర్థం కావటం లేదు. రారా బాబు. ఏంటి బాబాయ్? ఓరే అబ్బాయి, కథ కార్తీక దీపాల గడికి చేరుకుంది. అంటే ఇదే ఆఖరి ఘట్టం. నువ్వు శుభంగా వేస్తావో లేక ఎవరు సౌకర్యం కారణం అవుతావో నాకేం అర్థం కావట్లేదురా. బాబాయ్ ఎందుకంత టెన్షన్? కూల్. కూలా? గొంతు మీద ఏట కొడలుంటే ఎట్టా ఉంటుందో తెలుసా? కాలు కింద కరెంటు వైర్ ఉంటే ఎట్టా ఉంటుందో తెలుసా? అలా ఉంది నా పరిస్థితి. చలికాలంలో కూడా చెవట్లు ఎలా పడతాయి చూడు. ఆల్ ఈస్ వెల్ బాబాయ్, యు డోంట్ వరీ. నువ్వు ఇలాగే అంటావు, నాకు మాత్రం ఏమీ అర్థం కావట్లేదు. టెన్షన్తో చచ్చిపోయా ఉన్నాను రా. సుభద్ర, నువ్వు కూడా వెళ్ళి దీపం వదలొచ్చు కదా. నా కొడుకు పెట్టిన టెన్షన్ భరించడానికే నాకు సరిపోతోంది. ఇక దీపాలు ఎక్కడ వదలను? అందరినీ టెన్షన్లో పడేశాడు. వాడి నోటి వెంట పద్మావతిని చేసుకుంటానన్న మాట ఒక్కటొస్తే చాలండి, సమస్యలన్నీ పోతాయి. ఒరే అబ్బాయి, ఏంటి బామ్మ గారు? ఉండబట్లేక అడుగుతున్నాను. మనలో మన మాట. ఆ, నువ్వెవరి పేరు చెప్పబోతున్నా? నేనా? ఎవరి పేరా? ఎవరికి చెప్పరు కదా. చెప్పను. అయితే వినండి. తొందరగా చెప్పు. పద్మావతి. పద్మావతా? అలివేలు. అలివేలా? పద్మావతి అలివేలు. ఇద్దరునా? పద్మావతి అలివేలు దీపాలు వదిలేక చెప్తాను అంటాను. వాళ్ళు దీపాలు వదలటమేమో, ఈ టెన్షన్ తో మా దీపాలు ఆరిపోయేలా ఉన్నాయి. ఏం ఆడుకుంటున్నావురా బాబు? బామ్మగారు, ఆ, వెంకిది మాట అంటే మాటే. ఆ? చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. మీ వదిన వాళ్ళు దీపాలు పట్టుకుని వచ్చేస్తున్నారు. 5 నిమిషాల్లో వదలడం అయిపోతుంది. 6వ నిమిషంలో మన కుమారుడు ఏం చేస్తాడో ఏంటో గాని ఈలోపు నేనే వెళ్ళి వెంకీ మన కొడుకేనని చెప్పేయడం బెటర్ అనిపిస్తుంది. దయచేసి మీరు అలాంటి ఘనకార్యం మాత్రం చేయకండి, మీకు దండం పెడతాను. దేవుడా, భగవంతుడా, వీడిద్దరిలో ఎవరిని చేసుకున్నా అది మాత్రం ఆ తిరుగుబోతు దాని కూతురు అయ్యేలా చూడు స్వామి.